గైడ్ చేసినటువంటి మీ ప్రిన్సిపల్ భిక్షాలు సార్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి, మిగతా ప్రొఫెసర్స్కి, మేడమ్స్కి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్యూచర్ జనరేషన్ దియాస్ అనొచ్చు, అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. పిల్లలకి నా బ్లెస్సింగ్స్. రీసెంట్ గా నేను గోవా కాన్ఫరెన్స్ వెళ్ళాను. అక్కడ టాపిక్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మాట్లాడమని చెప్పారు. అయితే నేను ఒక డాక్టర్ని ఫస్ట్, సో డాక్టర్గా 5 years చేశాను. గవర్నమెంట్ సర్వీస్లో చేసినాక నేను ఐ కేమ్ ఇంటు పాలిటిక్స్. సో నేనేం చెప్పినా అంటే మా ప్లేస్ కొత్త కాదు ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఎందుకంటే మా వరంగల్ రుద్రమాదేవి పాలించింది. ఒకప్పుడు కాకతీయుల రాజధాని మా ఊరుగల్లు, కాబట్టి మాకు మహిళా సాధికారత అనేది కొత్త కాదు. మాకు సమ్మక సారక్క ఉంది, చాకలైలమ్మ ఉంది, అట్లనే బతుకమ్మ ఉంది. బతుకమ్మ ఎక్కడైనా కూడా మనము పూలతోటి దేవుళ్ళని దేవతలను పూజిస్తాము, కానీ మా దగ్గర పూలనే మేము పూజిస్తాము. అంత ప్రేమిస్తాం మేము ప్రకృతిని. అందుకనే మేమందరం కూడా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకోవడంలో ఎప్పటి నుంచో ముందున్నామని మీ గురించి గర్వంగా చెప్పినాం. అవునా కదా? మీరందరూ కూడా రేపు కాబోయే ఇంజనీర్స్, తర్వాత అక్కడి నుంచి వేరు ప్రొఫెషన్స్కి కూడా వెళ్ళొచ్చు. నేను ఒక డాక్టర్ నుంచి ఎంపీ అయినట్టు మీరు కూడా ఫ్యూచర్లో ఇంకేదైనా మంచి బెటర్ పొజిషన్లో కూడా వెళ్ళొచ్చు. మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన కోర్స్ SFC నుంచి కూడా రెగ్యులర్ చేయమని అడిగారు, తర్వాత హాస్టల్ గురించి అడిగారు. నా టెన్యూర్లో ఖచ్చితంగా అది నెరవేర్చడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ టువర్డ్స్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్. సో నేను ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా పార్లమెంట్ కమిటీ మెంబర్ని. సో ఐఎమ్ ఆల్వేస్ కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేసి ఆపేస్తే ఫలితం ఉండదు, కొన్ని రోజులు కన్సిస్టెంట్గా ఉంటే ఫలితం ఉండదు. రెండు ఎప్పటికీ కూడా కంటిన్యూస్గా ఉంటేనే మనం గోల్ సాధిస్తాము. ఫస్ట్ ఒకటి అనుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి, దెన్ యూ విల్ అచీవ్. అండ్ అందరికీ కూడా రాబోయే సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందరూ బీ కేర్ఫుల్. టెక్నాలజీ ముందుకెళ్తున్న కొద్దీ ఇట్ ఇస్ ఎ డబుల్-edged sword. కాబట్టి AI నుంచి కూడా ప్రమాదం ఉంది. అన్ని రకాలుగా కూడా అమ్మాయిలు ఏ ట్రాప్లో పడకుండా చాలా సెక్యూర్గా, సేఫ్గా లైఫ్
మొట్టమొదటిసారిగా మన వరంగల్ ఎంపీ గారు ఈ కళాశాలను మహిళా ఇంజనీరింగ్ కళాశాలను రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా మా కళాశాల ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక వరంగల్ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి మహిళగా తను ఆ సంబరంలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మేడం గారు కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఈ కళాశాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు పాత్రగా ఏమైనా ఉంటే అవకాశం ఉంటే మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి అని మా ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేడం గారి ప్రోగ్రాం వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.